గైస్ యాక్చువల్ టాపిక్ వెళ్ళే ముందు నేను మా టెలిగ్రామ్ గ్రూప్ లో ఒక పోస్ట్ పిన్ చేసి ఉంచడం జరిగింది. ఇక్కడ మీకు యాడ్ మనీ ఆఫర్, గిఫ్ట్ కార్డ్ ఆఫర్, ఇంకా యూపీఐ ఆఫర్ సంబంధించిన డైరెక్ట్ లింక్స్ ఉంటాయి. ఇవి ప్రతి ఒక్కరు ఉపయోగించుకొని చాలా మనీ సేవ్ అవుతుంది మీకు. ఇక మీ అందరికీ తెలిసి ఉంటుంది, టెలికాం ఆపరేటర్స్ కొత్తగా వాయిస్ ఓన్లీ ప్లాన్స్ లాంచ్ చేయడం జరిగింది. ఇవి లాంచ్ చేసిన తర్వాత రకరకాల ట్విస్ట్స్ బయటకు వస్తున్నాయి. ఇప్పుడు కొత్తగా జియో యూజర్స్ కి ఒక బ్యాడ్ న్యూస్ అని చెప్పుకోవచ్చు. మీరు ఇక్కడ ప్లాన్స్ చూస్తున్నారు కదా, టాప్ లో మనకి చాలా రకాల ప్లాన్స్ కనిపిస్తున్నాయి. ఇక్కడ డేటా ప్యాక్స్ అని ఉంటుంది, ఇలాగే డేటా బూస్టర్స్ అని కూడా ఉండేది. బట్ ఇప్పుడు మీరు ఇక్కడ గమనించినట్టయితే డేటా బూస్టర్స్ కనిపించడం లేదు. మీరు డేటా ప్యాక్స్ కనుక ఓపెన్ చేసినట్టయితే డేటా బూస్టర్స్ లోని ప్లాన్స్ ఇక్కడికి రావడం జరిగింది. కొంచెం స్క్రాల్ చేస్తే మీకు 139 ఇంకా 69 ప్లాన్స్ ఇక్కడే కనిపిస్తాయి. అయితే వ్యాలిడిటీ చూస్తున్నారు కదా, ఇంత ముందు ఈ రెండు ప్లాన్స్ కి కూడా ఎగ్జిస్టింగ్ ప్లాన్ అని ఉండేది. అంటే మెయిన్ ప్లాన్ ఎన్ని రోజులు వ్యాలిడిటీ అయితే అన్ని రోజుల పాటు వీటి వ్యాలిడిటీ ఉండేది. ఇప్పుడు తగ్గించడం జరిగింది. తగ్గించడం అంటే బాగా తగ్గించారు. జస్ట్ 7 days మాత్రం వ్యాలిడిటీ ఉంటుంది. ఈ ప్లాన్ అంటే 139 లేదా మీరు 69 అయితే రీఛార్జ్ చేసుకుంటే 6GB లేదా 12GB డేటా వస్తుంది. బట్ వ్యాలిడిటీ మాత్రం 7 days మాత్రం వస్తుంది. సో ఇంతకు ముందులా ఎగ్జిస్టింగ్ ప్లాన్ వ్యాలిడిటీ అంత వ్యాలిడిటీ వచ్చే డేటా ప్యాక్స్ లేదా డేటా బూస్టర్స్ అయితే ఇప్పుడు మనకి జియోలో కనిపించడం లేదు. అలానే వీలో కూడా అలాగే ఉంది. ఎయిర్టెల్కి వచ్చేసరికి జస్ట్ ఒక్క ప్లాన్ ఇంత ముందు నేను చెక్ చేసినప్పుడు కనిపించింది. 1GB డేటా వస్తుంది ఎగ్జిస్టింగ్ ప్లాన్ వ్యాలిడిటీతో. బట్ దాని ప్రైస్ 1GBకి 149 మనం పే చేయాల్సి ఉంటుంది. సో ఈ విషయం ప్రతి ఒక్కరికి తెలిసే వీడియో లైక్ అండ్ షేర్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. ఇలాంటి క్విక్ అప్డేట్స్ మిస్ అవ్వకుండా ఉండాలంటే మన ఛానల్ కూడా సబ్స్క్రైబ్ అవ్వండి.